అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆకి సిద్ధ ఛానల్. హెల్తీ ఇన్ఫర్మేషన్ విత్ ప్రతిమ. మెడ నొప్పి, అది సర్వికల్ స్పాండిలైటిస్ అంటే ఏంటి, ఆక్యుపంక్చర్ ద్వారా దాన్ని ఎలా క్లియర్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. సర్వికల్ స్పాండిలైటిస్ సాధారణ వాడుక భాషలో మనం మెడ నొప్పిగా పిలుస్తాం. మన మెడ వెనక భాగంలో 7 సర్వికల్ డిస్కులు ఉంటాయి. ఈ డిస్కుల మధ్య నరాల మీద ఒత్తిడి పడినా, ఒత్తిడి కలిగిన, అలాగే మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో చాలా మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఈ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన వెన్నుముక్కలో కూడా ఈ డిస్కుల మధ్య ఖాళీ రావడం, డిస్క్ బల్జ్ అవ్వడం లాంటివి, అలాగే మన వెన్నుముక్కలో సస్పెన్షన్లా పనిచేసే కార్టిలేజెస్ మీద, నరాల మీద అధిక ఒత్తిడి కలిగినప్పుడు ఈ సర్వికల్ స్పాండిలైటిస్ వస్తుంది. ఈ సర్వికల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళలో మెడ నొప్పి, భుజాల నొప్పి, మెడ నుంచి భుజాల వరకు నొప్పి పాకుతూ రావడము, మార్నింగ్ సిక్నెస్, చేతుల్లో పట్టు తప్పిపోవడం, చేతుల్లో స్పర్శ కోల్పోవడం లాంటివి, వీటిని కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే బీపీలు రేజ్ అవ్వడము, అలాగే చేతుల్లో పూర్తిగా స్పర్శ తగ్గిపోవడము, రాత్రి నిద్రపోవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మెడ విపరీతమైన స్టిఫ్నెస్ వచ్చేస్తుంది. ఈవెన్ మెడ కదిలించడానికి కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇలాంటి లక్షణాలన్నీ కలిగి ఉంటారు. సర్వికల్ స్పాండిలైటిస్ ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో, అంటే సాఫ్ట్వేర్ పీపుల్ కావచ్చు, టెక్కీ పీపుల్స్ కావచ్చు, ఈ కాల్ సెంటర్లో పనిచేస్తారు వాళ్ళు, ఎక్కువగా డ్రైవింగ్ చేసే వాళ్ళకి, ఏజ్ పైబడిన వాళ్ళల్లో వీక్నెస్ రావడం వలన, అలాగే జిమ్ చేసేటప్పుడు అండర్ గైడెన్స్ లేకుండా ఎక్కువ వెయిట్స్ వేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లోనూ, ఈ మెడకి భుజాలకి సర్జరీ జరిగిన వాళ్ళల్లోనూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఆక్యుపంక్చర్ ద్వారా దీన్ని ఎలా క్యూర్ చేసుకోవాలో చూద్దాము. మనకి చెప్పినట్టు ప్రాబ్లమ్ని ఎలా వచ్చిందో తెలుసుకొని దాని రూట్తో సహా క్యూర్ చేయడం అనేది ఆక్యుపంక్చర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆక్యుపంక్చర్ తాత్కాలికమైన రిలీఫ్ ఇవ్వడం కాకుండా పర్మనెంట్ క్యూర్ ఇవ్వడమే ఆక్యుపంక్చర్ యొక్క గొప్పతనం. మనం ఈ సర్వికల్ స్పాండిలైటిస్ వచ్చినప్పుడు నర్వ్స్ మీద కనపడితే C7 నుంచి T1 వరకు మనకు దాని మీద, అలాగే మజిల్ ప్రాబ్లమ్స్ అయితే కనుక దానికి సంబంధించిన ట్రెపీజియస్ మసిల్స్, SCM మసిల్తో పాటు మనకి ఈ టెండన్స్ మీద చూడడం, అలాగే డైజెషన్ ప్రాబ్లం వల్ల ఏదైనా వస్తే డైజెషన్ ట్రాక్ని సర్దిద్దడము, అలాగే నర్వస్ వల్ల, టెన్షన్స్ వల్ల వస్తే నర్వస్ సిస్టమ్ని కామ్ చేయడం పాటు మిగతా దానికి రిలేటెడ్గా ఉన్న ప్రతి పాయింట్ని యాడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఆక్యుపంక్చర్తో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, అంటే మనం నెక్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయడం లాంటివి, ఒకే చోట అలాగే కూర్చోకుండా ప్రతి అరగంటకి అటు ఇటు కదిలించడం లాంటివి, చిన్న ఎక్సర్సైజ్ లాంటివి, తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలతో పాటు మీరు పడుకునేటప్పుడు ఈ మెడ కింద ఎక్కువ దిండ్లు పెట్టుకోకుండా దానికి సమానంగా పెట్టుకునేలా చేస్తే, ఈ మన ఆక్యుపంక్చర్తో పాటు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పర్మనెంట్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్యూర్ చేసుకోవచ్చు. దీన్ని మామూలుగా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నామండి. ఇది చిన్న ప్రాబ్లమే కదా అని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మీరు నెగ్లెక్ట్ చేసే కొద్దీ ఈ ప్రాబ్లం పెరుగుతూనే ఉంటుంది. కానీ మీరు ఏదో తాత్కాలికంగా పెయిన్ కిల్లర్స్ తీసుకొని దాని తాత్కాలిక రిలీఫ్ కోసం చూడకుండా దాన్ని పర్మనెంట్ క్యూర్ కోసమే మీరు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఆక్యుపంక్చర్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి మాకి సిద్ధ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆక్యుపంక్చర్, ది ఆర్ట్ ఆఫ్ హీలింగ్.